ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే సార్ చేస్తారు ఖచ్చితంగా సార్. వీళ్ళు దగ్గర మనకి జూన్ ఫస్ట్కి డే అండ్ నైట్ పనిచేయాలి సార్. కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఆల్రెడీ 20 years 10 years ఉంటా ఉన్నారు. మిషన్స్ కొంత పాడై కూడా పిలిచి ఆయా కేంద్రాల్లో ఎన్నైతే మనకు జిల్లాలో ఉన్నటువంటి కేంద్రాల్లో ఇనాగరేషన్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు మండలానికి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, మరి ఒక డ్రెస్ ఎంతసేపట్లో కుడతారు అనే డీటెయిల్స్ అన్ని కూడా స్థానిక ఏపీఎం మరి చెప్తారని చెప్పేసి 51 స్కూల్స్ ఉన్నాయి సార్. అందులో బాయ్స్ వచ్చేసి 1880 మంది ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 1170 మంది ఉన్నారు. టోటల్ గా 3550 చైర్స్ మనము ఇక్కడ స్టిచ్చింగ్ చేయాల్సి ఉంది సార్. దీనికి వంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన చినుకురాలకు మండున గంగ పొంగి పొరలిన నేల వీధి చేయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. నమస్కారం సార్. మెయిన్గా ఈరోజు జిల్లాలో అన్ని మండలాల్లో ఈ గుర్తు కేంద్రం మరి తమరు స్టార్ట్ చేసిన పిదప ముందే అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈసారి మనము ఈ స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్ అన్ని స్కూళ్ళల్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా మహిళా సంఘాల ద్వారా చేయాలని నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం మనం ముందుగా ఎవరెవరైతే పుట్టగలుగుతారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఐడెంటిఫై చేసిన వాళ్ళకు మనకు ఆల్రెడీ పుట్టిన అనుభవం ఉన్న వాళ్ళతో, అంటే ఇంతకు ముందు ఇయర్స్ నుంచి పుట్టున్నారు, అట్లా ఇంతకు ముందు పుట్టిన అనుభవం ఉన్న చాలా మందితోని కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి స్కూల్ దగ్గర నుంచి కూడా మనము ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ క్లాస్లో ఉన్నారు, వాళ్ళకి ఏ సైజ్ అవసరం ఉంటుంది, అదన్నీ డీటెయిల్స్ తీసుకొని కూడా మన దగ్గర మెయింటైన్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఏంటిదంటే మనకి స్కూల్ స్టార్ట్ అవడానికి ఒక 15 days సమయం మాత్రమే ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నోళ్ళు ఏదైతే ఉన్నారో, ఒకటి ఇంతకుముందు మెన్షన్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు పుట్టే బట్టలు ఏదైతే ఉన్నాయో అవి మన స్కూల్ పిల్లలకు, అంటే మన పిల్లలకు, మన పక్కింటి వాళ్ళ పిల్లలకు, లేకపోతే మన పక్కన పొరుగు వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కోసమే మనం పుట్టున్నాము. వాళ్ళ పేద పిల్లలు మన దగ్గర చదువుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎక్కడ కూడా అక్కడికి పోయినాక ఒక చిన్న కుట్టు ఇది పోయిందనో, లేకపోతే మంచిగా లేదనో, సైజు కొంచెం అడ్డీటైందనో, అట్లాంటి ఇబ్బందులు రాకుండా కరెక్ట్ గా క్వాలిటీగా మంచిగా కుట్టాలి. అదొకటి. రెండోది, ఎట్ ద సేమ్ టైం మనకి ఈ June 5th ఆ టైం కల్లా కూడా మనము ఈ కుట్టే
ఏదైతే ఉందో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మనం ఫాస్ట్ గా చేయకుండా కొంచెం ఎక్కువ టైం, ఎక్కువ షిఫ్ట్లు, 10 మంది పొద్దున, నెక్స్ట్ 10 మంది తర్వాత షిఫ్ట్ లో ఆ ప్రకారంగా పని చేసుకొని మనకి ఏదైతే ఉన్నదో కరెక్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ప్రతి పిల్లలు కూడా వాళ్ళ యూనిఫామ్ లో కూడా స్కూల్కి వచ్చేటట్టు మనం అందరము యాక్టివ్ గా పనిచేసి మనము వాళ్ళందరికీ అందించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు మాట్లాడితే నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి 10 మిషన్లు ఉన్నాయి. 10 మిషన్ల ప్రకారం రోజుకి 20, తర్వాత షిఫ్ట్ చేసుకున్న ఇంకొక మనిషి 20 ఆ ప్రకారంగా మనకున్న 3,500 ఉన్నాయో మనం ఖచ్చితంగా కూడా 15 రోజుల లోపలే చేసుకోగలుగుతామని చెప్తారు. ఆ విధంగా అన్ని మండలాలు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా మన స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ఇవ్వగలుగుతాం. కానీ ఒకటే ఏంటిదంటే కొంచెం కేర్ తీసుకోవాలి, క్వాలిటీగా కుట్టాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇంకొకటి మనకి అన్ని స్కూళ్ళల్లో ఏదైతే మైనర్ రిపేర్ వర్క్స్, ఎలక్ట్రిక్ వర్క్స్, అక్కడ ఉన్న టాయిలెట్ రిపేర్స్ ఇవన్నీ కూడా మనము వివోస్ ద్వారానే చేయడం జరుగుతుంది. దీనికి ఏంటిదంటే మన పిల్లలే అక్కడ చదువుతుంటారు, మనం మంచిగా పని చేస్తాము, మనం ఫాలో అప్ చేస్తాము, రేపు ఇది చేస్తామనే ఉద్దేశంతో ఈ అన్ని పాఠశాలలో కూడా SSGs నుంచే మనం వర్క్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా మనకి స్కూల్ స్టార్ట్ అయ్యే లోపే ఇప్పటికీ వర్క్ స్టార్ట్ అయినాయి, వర్క్స్ నడుస్తున్నాయి. అవి కూడా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వివో పని చేస్తున్నారో ఆ మేస్త్రిని పిలిపించుకొని డైలీ ఫాలో అప్ చేసి మళ్ళీ స్కూల్ కి పిల్లలు వచ్చేసరికల్లా మనం లాస్ట్ టైం వదిలిపోయినప్పుడు ఇది ఇట్లుండే, ఇప్పుడు మనం వచ్చేసరికి స్కూల్ టాయిలెట్స్ మంచిగా అయినాయి, దానికి ఒక పెయింటింగ్ వచ్చింది, దాంట్లో లైట్లు, ఫ్యాన్లు అన్ని వచ్చినాయి, చిన్న చిన్న రిపేర్స్ అన్ని పోయినాయి, మనకు డ్రింకింగ్ వాటర్ కూడా తాగడానికి వచ్చిందని వాళ్ళకి ఎనర్జీ వచ్చి వాళ్ళు ఫర్దర్ గా మంచి ఫీలింగ్ తో స్కూల్ కి రావాలి. కాబట్టి అందరూ కూడా దయచేసి మన స్కూల్ స్టార్ట్ అయ్యే లోపే అవన్నీ కూడా క్వాలిటీతో కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొకటి మనము ఈ ప్యాడీ ఏదైతే ఉందో ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అన్ని SSG గ్రూప్స్ నుంచి చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చాలా వరకు కొంత ఆల్మోస్ట్ 50% మనకి ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఇంకో 10-15 డేస్ లో కూడా అదంతా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ప్యాడీ సెంటర్కి వచ్చినప్పుడు దాన్ని వెయిట్ చేయకుండా ఇమీడియట్ గా దాన్ని ప్రొక్యూర్ చేసుకోవాలి, ఆ ట్రాన్స్పోర్టేషన్ తో మాట్లాడుకోవాలి, మిల్లుకు పంపించాలి, మిల్లుకు పంపించి అది కంప్లీట్ చేసుకోవాలి, ట్యాబ్లెట్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఈ రకంగా ఈ 3 కార్యక్రమాలు కూడా ఇప్పుడు మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తోని చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. మనం ఇందులో ఎంత మంచిగా చేస్తే మనకు అంత మంచి పేరు వస్తుంది. తర్వాత ఇంకా కొత్త పనులు రావడం జరుగుతుంది, మనం ఇంకా అభివృద్ధి చెందగలుగుతాము. మనం ఏదైతే ఏ ఉద్దేశంతో ఈ SSG గ్రూప్ స్టార్ట్ చేస్తామో ఒక మహిళా సాధికారత ఉండాలి, వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో ఏదైతే స్టార్ట్ చేస్తామో ఆ దిశగా ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే వర్క్స్ మనం స్టార్ట్ చేస్తున్నామో దాన్ని కొంచెం క్వాలిటీగా మెయింటైన్ చేసుకుంటూ మనకి ఇచ్చిన టైం పీరియడ్ ఏదైతే ఆ టైంలో చేసుకుంటే ముందు మనకి ఇంకా పెద్ద వర్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ కూడా ఈ పనులలో కూడా అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ టైం చేయాలని మరొకసారి కోరుకుంటూ మీతో మాట్లాడినాక నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది. జూన్ మన స్కూల్ స్టార్ట్ అయ్యేలో కూడా ఇవన్నీ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.